కమింగ్ టు సెకండ్ న్యూస్ తగ్గేదేలే అంటున్నాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు. బకాయి పడ్డ 10,000 కోట్లలో వెంటనే 5,000 కోట్లు చెల్లించాల్సిందే అంటూ 5వ రోజు కూడా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఇక రేపు ఎల్బీ స్టేడియంలో 30,000 మంది కాలేజ్ సిబ్బందితో భారీ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సభకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టులోనూ ప్రైవేట్ కాలేజీలకి ఊరట దక్కలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలున్నందున వారం రోజుల తర్వాత అధ్యాపకుల సభపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఇటు ప్రభుత్వ తీరుపై ఆందోళనలని ఉధృతం చేస్తున్న బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా బకాయిలపై మరోసారి ఘాటుగా స్పందించారు. బకాయిలు విడుదల చేసే వరకు నిరసనలు ఇలాగే కొనసాగుతాయని తేల్చి చెప్పారు. 2 ఏళ్లలో 70 సార్లు ధర్నా చేశామని, కాలేజీల బంద్కి ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమంటున్నారు. ఫీజుల బకాయిలతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నట్టుగా చెప్పారు ఆర్ కృష్ణయ్య. అంతేకాదు అప్పుల బాధతో చాలా కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీలకి దశల వారీగా బకాయిలు చెల్లిస్తామంటే కాలేజీలను ఒప్పించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ వైఫల్యము ఇది. ఇంకొకటి ప్రభుత్వ కోణంలో చూస్తే ప్రభుత్వము ఇవ్వద్దని కుట్రపూరితంగా ఇస్తలేదు, పైసలు లేక కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక్కొక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు, ఓ కాంట్రాక్టర్కి 4,000 కోట్లు, ఓ కాంట్రాక్టర్కి 5,000-6,000 కోట్లు, ఇట్లా కొన్ని 50 మందికి కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇచ్చి 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజులు ఒక్కటే లేవు, ఇలా స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి. స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంలో ఏమైనా అర్థం ఉన్నదా? రేపట్లనే ముఖ్యమంత్రితో కలిసి దీని యొక్క ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో విద్య యొక్క ప్రాధాన్యత చెప్పాడు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పాడు. ముఖ్యమంత్రి ఆ విషయాన్ని గుర్తించినప్పుడు ఈ 6,000 కోట్ల లెక్కన రాజీ పడడానికి చర్చల ద్వారా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి విడతల వారి అయినా 2 విడతలు 3 విడతలు ఇవాళ ఇస్తామంటే వాళ్ళని ఒప్పిస్తే ప్రభుత్వంతో కూడా చర్చలు. ఎస్, 5వ రోజు కూడా ఈ సమ్మె విషయంలో తగ్గేదే లేదంటూ ఉన్నత విద్యా సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. అయితే రేపు తలపెట్టినటువంటి అధ్యాపక సాంత్వన సభ, ఏదైతే కాలేజీ సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి ఒక సభ నిర్వహించి నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నారో దానికి మాత్రం అనుమతి లభించలేదు. హైకోర్టును ఆశ్రయించినా కూడా అక్కడ ఊరట దక్కలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చెప్పిన దాని ప్రకారం దాదాపు 30,000 మంది సిబ్బంది హాజరవుతున్నారంటున్నారు. కాబట్టి దానికి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అనుమతి ఇవ్వలేము, సెక్యూరిటీ ఇవ్వలేమంటూ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నెల 14వ తేదీన తర్వాత అంటే వారం రోజుల తర్వాత ఈ అంశాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని సూచించిన నేపథ్యంలో ఇటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కూడా వారం రోజుల తర్వాతనే ఈ సభ పెట్టుకునే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు మనకి కొద్దిసేపటి క్రితమే తెలుస్తూ ఉంది. మరొక వైపు విద్యార్థి సంఘాలు, బీసీ నాయకులంతా కూడా ఒక్కొక్కరు రోజుకొక సంఘము ఉన్నత విద్యా మండలి ముందు ధర్నాలు చేస్తున్నారు, ముట్టడి చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం బంద్ పాటిస్తున్నటువంటి 2,000 కాలేజీల్లో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరి చదువులు కూడా ఆగిపోయాయి. వారికి రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలో కనీసం 5,000 కోట్లు ఇవ్వాలంటూ ఏదైతే హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉందో ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలంటూ బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఇటు ఈ ఉన్నత విద్యా సంస్థలకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా కూడా పనిచేస్తాను, సీఎంతో చర్చిస్తానంటూ చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడే చూసాము, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, ఈ ప్రైవేటు కాలేజీలు ఆడుతున్నటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నిధులన్నీ ఇవ్వాల్సిన ఆ నిధులను ఏ విధంగా డిస్బర్స్ చేయాలో కూడా కావాలంటే మీరే చెప్పండి. ప్రస్తుతం ఉన్న పరిధిలో 1,200 కోట్లు ఇస్తామన్న దాంట్లో దసరాకు 300 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా 900 కోట్లు ఇవ్వకపోవడంతో రోజు రోజుకు ఈ విజిలెన్స్ దాడులకు ఆదేశాలు ఇవ్వడం ప్రైవేటు కాలేజీని కొంత రెచ్చగొట్టిన వాతావరణంలోనే తాము 50% నిధులు ఇస్తేనే కాలేజీలు తెరుస్తాం తప్ప